మీరు ఏ మూవీ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు? భయపడొద్దు, చెప్పండి. నన్ను చెప్పమంటారా? మీరు సలార్ 2 కోసం ఎదురు చూసే వాళ్ళని చూస్తుంటారు, లేదా SSMB 29 కోసం ఎదురు చూసే వాళ్ళని చూస్తుంటారు. నేను రెండో రకం అనుకుంటున్నారేమో. మూడో రకం బాహుబలి 3 కోసం ఎదురు చూస్తున్నాను. హలో ఫ్రెండ్స్, ఈ నెల 31న బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ అవుతుందని మీ అందరికీ తెలుసు భయ్య. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అంటే బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్, ఈ రెండు పార్ట్లు కలిపి దాదాపుగా ఒక 5.5 గంటల సినిమా ఉంటుంది భయ్య. అయితే ఒక 2 గంటలను కట్ ఆఫ్ చేసి 3 గంటల 40 నిమిషాల రన్ టైంతో ఒకే సినిమాగా ది బాహుబలి ఎపిక్ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది భయ్య. మరి ఎప్పటి వరకు రిలీజ్ రికార్డులు ఏమైనా ఉంటే అన్నీ కూడా తుడిచికి పెట్టిపోతాయని మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు బాగా నడుస్తున్న రూమర్ ఏంటంటే భయ్య, ది బాహుబలి ఎపిక్ ఎండ్ స్క్రీన్లో బాహుబలి 3 రాబోతుంది అనే విధంగా అనౌన్స్మెంటు జక్కన్న ఇవ్వబోతున్నాడు అనే విధంగా రూమర్ అయితే గట్టిగా నడుస్తుంది భయ్య. మరి బాహుబలి 3 వస్తుంది అనే విధంగా ఎప్పటి నుంచో రూమర్ అయితే ఉంది. బాహుబలి 3 వచ్చిందంటే ఇక ఇండియన్ సినిమా చరిత్రలో ఏ రికార్డు కూడా నిలవదనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితమే బాహుబలి ది బిగినింగ్ అనేక రికార్డులు పెట్టింది. ఇక బాహుబలి ది కన్క్లూజన్ అయితే భయ్య, ఇక ఇండియన్ సినిమా చరిత్ర బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే విధంగా చెప్పుకునే విధంగా చేసింది. ఎప్పటికీ కూడా టాప్ 10 రికార్డుల్లో బాహుబలి 2 రికార్డులు ఉంటూనే ఉంటాయి. ఆల్ ఇండియా వ్యాప్తంగా ఇండస్ట్రీ హిట్ అయిన ఏకైక సినిమా. ఫుట్బాల్స్లో సోలే తర్వాత అత్యధిక ఫుట్బాల్స్ తెగిన సినిమా. దాదాపుగా 11 కోట్ల మంది మూవీని చూసారు భయ్య. మరి థియేటర్లోనే అంతమంది చూస్తారంటే ఇక ఆఫ్లైన్లో ఎంతమంది చూస్తుంటారు? అంటే ఇండియాలో రీసెంట్ టైంలో అందరికీ చేరువైన సినిమా అంటే బాహుబలినే భయ్య. మరి అలాంటి ఎపిక్కి 3 కానీ వచ్చిందా, ఇక ఏ రికార్డు నిలబడదు భయ్య. అసలు ఆ టైంలోనే డే 1 రికార్డు పెట్టింది, ఆల్ ఇండియా రికార్డు పెట్టింది, ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ పెట్టింది, అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఇండస్ట్రీ హిట్ అయింది. ఇన్ని రికార్డులు పెట్టిన ఈ బాహుబలి 3 వస్తే ఎలా ఉంటుంది భయ్య? ఇప్పుడు ఏదో ట్రెండ్ నడుస్తుంది, పెయిడ్ ప్రీమియర్స్ అనే ట్రెండ్. మరి పెయిడ్ ప్రీమియర్స్ ప్రైజెస్ పుష్ప, ఓజీ ఇటువంటి సినిమాలకే 1000-1500 పెట్టినా జనాలు ఎగబడిపోయి చూస్తున్నారు. అలాంటిది బాహుబలి 3 కనుక వస్తే మరి ఆ మూవీకి 5000 పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ పెట్టినా జనాలు చూస్తారు భయ్య. పెయిడ్ ప్రీమియర్స్కి ఏంటి 2000 నార్మల్ టికెట్ ప్రైస్ పెట్టినా చూడటానికి జనాలు, ఆడియన్స్ రెడీగా ఉంటారు. ఇక బాహుబలి 3 రిలీజ్ అయితే 5000 కోట్లు అనేది చిన్న నెంబరే భయ్య. 5000 కోట్లు ఈజీగా రాబడుతుంది. నాకు ఏ సినిమాకు మీద కూడా అప్కమింగ్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెద్ద లేవు భయ్య. ఉన్నాయి అంటే బాహుబలి 3తో పోలిస్తే ఏది కూడా దరిచేరదు. అసలు బాహుబలి ఇంపాక్టు అసలు ఏ సినిమా నాకు ఇవ్వలేదు భయ్య. 2015లో చూసాను, అప్పటికి మనం బచ్చగలమే. గూస్ బంప్స్ భయ్య, ప్రతి 10 నిమిషాలకి గూస్ బంప్స్ తెప్పించిన సినిమా అంటే బాహుబలి ది కన్క్లూజన్ భయ్య. ఆ ఇంటర్వెల్ సీన్ కానీ, ఆ ఇంట్రో సీన్ కానీ, ఆ క్లైమాక్స్ ఫైట్ కానీ, ఇక కొంతల రాజ్యంలో ఫైట్ కానీ, ఆ ఎద్దులు మీద నడిచి వచ్చినప్పుడు కానీ, హోసా హైలసా, అబ్బబ్బబ్బా ఏం తీసాడు భయ్య, ఏం తీసాడంటే రాజమౌళి హ్యాట్సప్, రెబల్ స్టార్ ప్రభాస్ ది యాక్టర్, ఎపిక్ యాక్టర్ హ్యాట్సప్, ఇక విలన్గా చేసిన రానా హ్యాట్సప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, సపోర్టింగ్ ఆర్టిస్టులు, ఎక్స్పెషల్లీ బీజిఎం బై కీరవాణి. అయ్యి బాబోయ్, వరల్డ్ క్లాస్ సినిమా చూపించేస్తారు భయ్య. కేవలం 250 కోట్ల బడ్జెట్తో బాహుబలి 2 పార్ట్ వచ్చి అల్లకల్లోలం సృష్టించేసింది. బాహుబలి 3 పార్ట్ని ఇప్పుడే అనౌన్స్ చేసి టికెట్ ప్రైస్ ఇప్పుడు పెట్టినా సరే బుక్ చేయడానికి రెడీగా ఉన్నారు దేశ ప్రజలు, ఆడియన్స్. నిజం భయ్య, 5000 టికెట్ ప్రైస్ పెడతారా పెట్టండి. మీరు బాహుబలి 3ని అనౌన్స్ చేయండి, తీయండి. మీరు బడ్జెట్ కూడా పెట్టవసరం లేదు. మీకు ఈ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే, ప్రీ బుకింగ్ ద్వారానే మీకు బడ్జెట్ అంతా వచ్చేస్తుంది. కనీసం 1000 కోట్లు బడ్జెట్ మీకు వచ్చేస్తుంది. మేము ఎలా బాహుబలి 3 సినిమా తీద్దాం అనుకుంటున్నాం, భారీ లెవెల్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మా దగ్గర బడ్జెట్ లేదు, ఇంత భారీ సినిమాని మేము బడ్జెట్ ద్వారా హ్యాండిల్ చేయలేము. కనీసం 2000 కోట్లు 3000 కోట్లు బడ్జెట్ అవుతుంది. హాలీవుడ్ రేంజ్లో తీయాలి, హాలీవుడ్ టెక్నీషియన్స్, యాక్టర్స్ కావాలి, ఐమాక్స్ కెమెరా కావాలి. ఈ విధంగా మీకు ఏ ప్రపోజల్స్ ఉన్నా సరే మీరు ప్రీ బుకింగ్ పెట్టండి. ఒక్కొక్క టికెట్ ప్రైజు సినిమా మేకింగ్ ముందు 2000 పెట్టండి, కొనడానికి దేశం సిద్ధంగా ఉంది.
సినిమా లవర్స్ సిద్ధంగా ఉన్నారు. బాహుబలి గురించి చెప్తుంటే నాకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి భయ్య. ఆ క్షణాలు, ఆ మధుర క్షణాలు గుర్తుకొస్తున్నాయి అనే విధంగా గుర్తుకొస్తున్నాయి. అబ్బాబ్బాబ్బబ్బా, నేను హైదరాబాద్లోని వనస్థలపురంలో సుష్మా థియేటర్లో చూశాను భయ్య, విమల్ థియేటర్లో చూశాను, బాలనగర్లో. అబ్బాబ్బాబ్బా, ఏం కిక్కిచ్చింది భయ్య, ఏం కిక్కిచ్చింది అసలు. లైఫ్ టైం సెటిల్మెంట్ అనే విధంగా వన్స్ ఆఫ్ అనే టైం ఒక మూవీ వస్తుంది అనే విధంగా ఇచ్చింది భయ్య. మళ్ళీ తలుచుకున్నా సరే రాజమౌళి ఇటువంటి ఎఫోరియా క్రియేట్ చేయలేడు. SSMB 29 అయినా, RRR అయినా, ఇక ఏదైనా గట్టిగా చెప్పాలంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తీసినా ఎంత కిక్ వస్తుందో లేదో తెలియదు, కానీ బాహుబలితో చాలా కిక్ వచ్చేసింది భయ్య. మరి ఆ కిక్కు మనకి మళ్ళీ రావాలంటే బాహుబలి 3 రావాలి, అప్పుడు కానీ మనకు కిక్ అయితే రాదు. అంత అద్భుతంగా మన జక్కన్న తీశాడు, రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్ చేశాడు, ఇక ఆర్టిస్టులు, మ్యూజిక్ అందరూ అదరగొట్టేశారు. ఈ విధంగా బాహుబలి 3 కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్ భయ్య. దానికంటే ముందు బాహుబలి ఎపిక్ రిలీజ్ కోసం మరింత వెయిటింగ్. టిక్కెట్లు ఎప్పుడు పెడతారా, బుక్ చేసుకుందామా అనే విధంగా నేనైతే ఉన్నాను భయ్య. మరి మీరు బాహుబలి ది ఎపిక్ కోసం ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు, బాహుబలి 3 ఉంటుందా లేదా అనేది మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.